ఈ గత 2.5 నెలలుగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ లడ్డూ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్లో, సేల్ ఇష్యూస్లో చాలా కంప్లైంట్స్ చూశాను. ఆ కంప్లైంట్స్ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి. మన టీటీడీ పాలసీ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి, ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాలి అనేది మన ఉద్దేశం, పాలసీ కూడా ఎన్ని రోజుల నుంచి. కానీ అన్లిమిటెడ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే టికెట్ లేకుండా వచ్చిన వాళ్ళు, అంటే స్వామిని దర్శించుకోకుండా బయట నుంచి వచ్చి వాళ్ళు కౌంటర్ దగ్గర లడ్డూలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ తీసుకోవడం వలన ఈ సాధారణ భక్తులకి సఫిషియెంట్గా లేకపోవడం అనేది గ్రహించడం జరిగింది, అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కొంతమంది జెన్యూన్గా వచ్చి కౌంటర్స్ దగ్గర తీసుకోవడం, టికెట్ లేకపోయినా తీసుకోవడం అనేది ఓకే, తీసుకుంటున్నారు, పర్వాలేదు. కానీ ఇక్కడ కూడా కొంతమంది బ్రోకర్లు తయారయ్యారు. ఈ మిడిల్ మెన్ తయారయ్యి ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తీసుకోవడం, అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద పెళ్ళిళ్ళల్లో కూడా, హైదరాబాద్లో హైటెక్స్లో జరుగుతున్న పెళ్ళిళ్ళ లాంటి పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో కూడా మనం దాన్ని ఒక స్టేటస్, తిరుపతి లడ్డూని ఒక స్టేటస్ సింబల్ లాగా ఉపయోగించి అన్ని లడ్డూలు పెట్టడం అనేది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇవి కూడా అబ్జర్వ్ చేసాం. అంటే దీనికి తిరుపతి లడ్డు అంటే, స్వామివారి లడ్డు ప్రసాదం అంటే దానికి అది ప్రసాదం కానీ స్వీట్ కాదు, అది స్టేటస్ సింబల్ కింద ఉపయోగించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనే కరెక్ట్ కూడా కాదు. సో ఇలాంటివి కూడా మేము అబ్జర్వ్ చేసాం. ఇవన్నీ చూసిన తర్వాత అసలు పాలసీ ఏంటనేది చూస్తే, పాలసీ అనేది మంచి పాలసీ. ఒక టికెట్కి ఒక ఫ్రీ లడ్డు, తర్వాత అన్లిమిటెడ్ లడ్డూస్. ఇప్పుడు 50 రూపీస్ కదా, 50 రూపీస్ టికెట్ ఉన్న వాళ్ళకి అన్లిమిటెడ్ లడ్డూస్ అనేది పాలసీ, చాలా మంచి పాలసీ. తర్వాత టికెట్ లేని వాళ్ళకి, అంటే దర్శనం చేసుకోకుండా వచ్చిన వాళ్ళకి పర్ పర్సన్ 2 లడ్డూలు దర్శనం చేసుకునే వాళ్ళకి. సరే, ఇది పాలసీ కరెక్ట్గా బాగుంది, 2 ఇవ్వాలి అనేది బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా జరుగుతుంది ఏంటంటే ఒక కౌంటర్ దగ్గరికి వెళ్తే 2 లడ్డూలు వస్తాయి, పక్క కౌంటర్కి వెళ్తే ఇంకో 2 లడ్డూలు వస్తాయి, ఇంకో పక్క కౌంటర్కి వెళ్తే ఇంకో 2 లడ్డూలు. ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు నేను తీసుకోవచ్చు, దానికి లిమిట్ లేదు. సో ఇలా ఉండకూడదు. ఎందుకు ఉందంటే దాంట్లో మనకున్న ఐటీ వ్యవస్థలో ఉన్న లోపం. మరి ఎందుకు సర్వ్ చేయలేదు నాకు తెలియదు. దీనివల్ల దళారులు పెరుగుతున్నది అనేది చాలా ముఖ్యమైన విషయం, మేము గ్రహించిన విషయం. సో ఈ 2 అనేది, పవర్ కౌంటర్ 2 అనేది చాలా లార్జ్ స్కేల్ మిస్యూజ్ జరిగేది. దీనివలన మేము అబ్జర్వ్ చేసిందంటే, ఒకసారి అడిషనల్ ఈవో గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఆయన కూడా అబ్జర్వ్ చేసిందంటే, సంచులు తీసుకెళ్తున్నారు కొంతమంది వచ్చి, సంచులు దర్శనాలు లేకుండా. అలాంటివి కూడా ప్రాక్టికల్గా చూసాం. అలాగే విజిలెన్స్ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు. దీంట్లో చాలా మిస్యూజ్ జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే, ఒక నంబర్స్ విషయానికి వస్తే, రోజుకి 3.5 లక్షల లడ్డూలు మేము ఈ లడ్డూ కౌంటర్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తే, సుమారుగా 1,00,000 లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి. సుమారుగా 1,00,000 లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి. అంటే యావరేజ్గా పర్ పర్సన్ టోకెన్ లేని వాళ్ళకి 5 వెళ్తే, యావరేజ్గా టోకెన్ ఉన్న వాళ్ళకి, దర్శనం చేసుకున్న వాళ్ళకి 3 వెళ్తున్నాయి. దానివల్లనే సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో ఆధార్ లింక్డ్ చేసాం. ఆధార్ పెట్టడం వల్ల ఆ పాలసీని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కుదిరింది. లేకపోతే ఏంటంటే పక్క కౌంటర్కి వెళ్ళి ఇంకో 2 తీసుకోవడం, పక్క కౌంటర్కి వెళ్ళి ఇంకోటి తీసుకోవడం అనేది జరుగుతుంది. యూట్యూబ్ వీడియోలు కూడా ఉన్నాయి. ఎలాగ తిరుపతికి వచ్చి, తిరుమలకు వచ్చి ఏ విధంగా లడ్డూలు ఎక్కువ తీసుకోవచ్చు అనేది కొన్ని వీడియోలు కూడా చూసా. ఇంతకుముందు రాకముందు చూశాను, వచ్చిన తర్వాత కూడా చూశాను. సో ఎలా తీసుకోవచ్చు అనేది సిస్టంలో ఉన్న లూప్ హోల్ని అందరికీ తెలిసిందే, మరి ఎందుకు చేయలేదో తెలీదు. దీనివల్ల బ్రోకర్స్ పెరుగుతున్నది అనేది మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీకు కూడా దాని మీద పూర్తి సమాచారం ఉందని అనుకుంటున్నాను. సో మనం చేసింది ఒకటే, ఇప్పుడు చేసింది ఏంటంటే, ఇప్పుడు 2 ఒకళ్ళకి ఒక ఆధార్ కార్డుకి 2 కానీ, ఒక పర్సన్కి 2 కానీ ఇవ్వడం అనేది
అది కరెక్ట్ నంబర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో 5, 6 దర్శనం చేసుకోలేకపోయారు అనుకోండి. దర్శనం చేసుకోనప్పుడు లేదు కనీసం లడ్డు అన్నా తీసుకుందాం, లడ్డు ప్రసాదం అన్నా తీసుకుందాం అనుకున్నప్పుడు ఫ్యామిలీలో 6 ఆధార్ నంబర్లు ఉంటే 6 × 2 12, ఒక ఫ్యామిలీకి 12 లడ్డూలు దర్శనం చేసుకోవడం జరిగింది అంటే అది మంచిదే. అసలు ఈ సిస్టమ్ ఒరిజినల్గా లడ్డు ప్రసాదం పెట్టింది దర్శనం చేసుకున్న వాళ్ళ కోసం. తర్వాత కొంతమంది దర్శనం చేసుకోలేకపోతున్నారు అనే దాంతో ఈ సిస్టమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ సిస్టమ్ అది కూడా మారిపోయి దర్శనంగా కాకుండా, దర్శనంకి సంబంధం లేదు, ఏం లేదు, బయట నుంచి వచ్చి తీసుకోవడం, అదొక వ్యాపారం కింద చేసుకోవడం, మ్యారేజ్ల్లో ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్న దాన్ని కంట్రోల్ చేయాలంటే పాలసీని ఇంప్లిమెంట్ చేయాలనేది డిసైడ్ చేసి పాలసీని మాత్రమే, ఎప్పటి నుంచో ఉన్న పాలసీని ఆ లూప్ హోల్ని కనుక్కొని ఆ లూప్ హోల్ని ప్లగ్ చేయడం జరిగింది. సో కానీ కొంత బయట మిస్ఇన్ఫర్మేషన్ ఒకటి, ఫేక్ న్యూస్ అది జరుగుతుంది. టైం టు టైం సిపిఆర్ఓ గారు కూడా టీటీడీస్ తరపు నుంచి దాన్ని కరెక్ట్ సమాచారం చేరవేయడానికి ప్రజలకి ప్రయత్నించారు. అది కూడా దాంతోపాటుగా మీ అందరికీ కూడా కరెక్ట్గా ఏంటి పాలసీ అనేది మీకు చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ 50 రూపాయలు అనేది ఇంతకుముందు ఆల్రెడీ ఎస్టిమేట్ చేశారు కదా, 50 రూపాయలు అనేది ఆల్రెడీ ఎస్టిమేట్ చేశారు. ఎగ్జాక్ట్గా ఓకే. అంటే కాస్ట్ దానికి అరౌండ్ సుమారు 40 రూపాయల దాకానే ఉన్నట్టుంది. అంటే ఎంత లేటెస్ట్గా రా మెటీరియల్ కాస్ట్ పెరిగినాయి కాబట్టి లేటెస్ట్గా చూడలేదు. పాత లెక్కల ప్రకారమే 37 రూపాయలు 40 రూపాయలు ఉంది.